ది #1 స్టూడెంట్ షో. తగ్గేదనే వచ్చేసింది. అట్లా తిరుపతి, అక్కడ నుంచి అట్లా చిత్తూరు, అండ్ చిత్తూరులో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయిలు ప్రపంచంలో ఏడుంటారంటే ఒకే చోటు ఉంటారు, వేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ లో కాబోయే స్టార్స్, హీరోయిన్స్ ఇక్కడే ఉన్నారు. మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ బాగుంటుంది. అదే మార్నింగ్ వేము కాలేజ్ స్టూడెంట్స్ ని చూస్తే మీ మనసు బాగుంటుంది. ఏదైనా కర్రీ తింటే కారంగా ఉంటుంది, వీళ్ళ మాటల్లో మ్యాజిక్ చేసే మమకారం ఉంటుంది. అందరు రెడీ ఉన్నారు కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే, జనరల్ గా క్లాస్ లో సబ్జెక్ట్ చెప్పడం కామన్, కానీ క్రేజీగా ఈ క్యాంపస్ లో మాకు ఈ ప్లేస్ లో సబ్జెక్ట్ చెప్తే బాగుంటది, క్యాంపసే కాదు ప్రపంచంలో క్లాస్ అక్కడ పెడితే బాగుంటది, ఎక్కడ? క్యాంటీన్. క్యాంటీన్ లో క్లాస్ పెట్టాలా? అప్పుడు నువ్వు అక్కడ టీచర్ ని చూడడం తక్కువ, నీ ఫుడ్ ని చూడడం ఎక్కువ ఉంటది. పక్క నుంచి చూడడం ప్లేట్ల పరోటా తీసుకెళ్తే మేడం పరోటా మేడం. గార్డెన్ లో ఏ సబ్జెక్ట్ చెప్పాలన్నా నీకు? మ్యాథ్స్. అప్పుడు ఆ గార్డెన్ లో ఉన్న లవర్స్ ని చూస్తావు, మ్యాథ్స్ ని చూడవు. బెడ్రూమ్ లో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పనుకొని హ్యాపీగా చదువుకోవచ్చు. పడుకొని హ్యాపీగా కాల్ అప్పుడు ఓకే మేడం, ఓకే టీచర్ అంటావు. బీచ్ లో నీకు చిత్తూరులో బీచ్ ఉందక్క? అక్కడికి మీరు టీచర్ ని తీసుకెళ్తారా? ఏ బీచ్ అంటావు? వైజాగ్ వెళ్ళి వైజాగ్ బీచ్ ఒడ్డున అలా వేడి వేడి ఎండ మధ్యలో బీచ్ లో క్లాసు. హిమాలయాస్. నువ్వు ఇంత ఆలోచించి ఏం చెప్తావు కూడా హిమాలయాసా? సన్యాసం తీసుకుని హిమాలయస్ కూడా ఓకే. సన్యాసం తీసుకుంటావా? తీసుకుంటా. ఇంత మంచిగా ఉన్నావు, మంచి విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయి దొరుకుతాడు. ఇప్పుడు హిమాలయాస్ మొత్తం పోయినాయి కదా. వన్ క్రేజీ ఆన్సర్ ఇక్కడ విన్న దాంట్లో నాకు తెలిసి బీచ్ లో క్లాస్ అనేది చాలా బాగుంటది. దాదా మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. స్వామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిర సామి, నా సామి నీ ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిర సామి, నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిర సామి, నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిర సామి, నా సామి నా సామి రరా సామి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పవిత్ర. ఏం చేస్తావు పవిత్ర? డిప్లొమా సెకండ్ ఇయర్. తెలుగు బాగా మాట్లాడతావా? ఏదైనా తెలుగు డైలాగ్ చెప్పు, నీ ఫేవరెట్ హీరో. A+B² ఫార్ములా? A²+B². 6 7s. ఓకే పవిత్ర, టేక్ యూర్ ఓన్ టైం. ఓకే, వాట్స్ యువర్ నేమ్? పవిత్ర సార్. నీ పేరు? నా ఆవిడ పేరు కాదు. నా పేరు కూడా పవిత్ర సార్. మీ పేరు కూడా పవిత్రనా? ఫ్రెండ్స్ ఇద్దరు? నీ పేరు పవిత్ర అయితే నా పేరు కూడా పవిత్రనే అని పెట్టేసుకున్నాను. హూస్ యువర్ ఫేవరెట్ హీరో? నేను బాగా ఇన్స్పైర్ చేసే హీరో ఎవరు? అల్లు అర్జున్. ఎందుకు ఇష్టం? అంతే క్యూట్ గా ఉంటాడు, డాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? రిచిత. వాట్ యు స్టడీయింగ్? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ బీటెక్. ఫస్ట్ ఇయర్. నీ ఫేవరెట్ మూవీ? నా ఫేవరెట్ మూవీ డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్ ఎందుకు? విజయ్ దేవరకొండ, రష్మిక ఉంటారు కాబట్టి. వాళ్ళిద్దరు ఉన్న సినిమాలు ఇంకా వేరే ఉన్నాయి కదా. గీతా గోవిందం కూడా ఉంది. అది కూడా ఇష్టమా? రణబలి అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వలేదా? అరే మాకు తెలియదులే. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ దుర్గా. దుర్గా గారు ఏం చదువుకుంటున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఏ సబ్జెక్ట్? జనరల్ సిఎస్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఇప్పుడు ఏమన్నా పెళ్లి, పిల్లలు, ఇంకా వాళ్ళని చూసుకోవడాలు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? జష్మిత. హాయ్ జష్మిత, ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ ఇయర్ సిఎస్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? జాబ్ చేసి బాగా సెటిల్ అవ్వాలి. వాట్ ఇస్ అకార్డింగ్ టు యు సెటిల్? ఏమన్నా కొనుక్కోవడానికి డబ్బులు బాగుండాలి. ఇంకా అంతే. హస్బెండ్, పిల్లలు అంతే. హస్బెండ్, పిల్లలు. ముగ్గురు నలుగురు అండి పిల్లలు? అంతే కదా మరి. ముగ్గురు నలుగురు అంటే అంతేనా?
హాయ్ వాట్స్ యువర్ నేమ్? సోహిత బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. వెరీ గుడ్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, గంట కొట్టాలి, తిరిగొచ్చి నా చెయ్యి కొట్టాలి. అలా కొట్టిన వాళ్ళనే ప్రశ్న అడగడం జరుగుతుంది. అయితే గంట కొట్టాలి. పైన పెద్దది రౌండ్ ఉంది కదా, అది కాదు. అందరికి ఆ గంట మారో, మారకే మేరా హాత్ మారో. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ వస్తారో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. 3 questions. సో 3 right answers, you win. 3, 2. ఓ అక్క. 3, 2, 1, go. ఆడకు ఓం అంటే హైదరాబాద్ పోతున్నాం ఎందుకు? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న జాగ్రత్త వినండి. ఏదన్నా 5 తెలుగు సినిమా పేర్లు కావాలి, కానీ అందులో హీరో సూర్య అయి ఉండాలి. 7 సెన్స్, 7 సెన్స్, వీరభద్రుడు, గజని. టైమ్ అప్. 5 సూర్య మూవీస్ వాళ్ళు చెప్పినే కాకుండా. గ్యాంగ్. గ్యాంగ్. సింగం. సింగం. దేవా. దేవా. వెరీ గుడ్. ఇంకా 2. వీరభద్రుడు. వీరభద్రుడు వాళ్ళు చెప్పారు. ఓకే, వాళ్ళు చెప్పినవి కూడా చెప్పండి. 7 సెన్స్ వాళ్ళు చెప్పారు. సరే, 7 సెన్స్ అండ్ లాస్ట్ ఎన్జీకే. ఎన్జీకే రైట్ ఆన్సర్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1. గో. సో ఇప్పుడు నాకు 6 ఫేమస్ టెంపుల్స్ ఉన్న ఊర్ల పేర్లు కావాలి. తిరుమల, తిరుమల, కాణిపాకం, కాణిపాకం, కేదార్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, బద్రీనాథ్, ఇంకా 2 కాశీ. కాశీ. ఓకే. సాయిబాబా, షిరిడి. షిరిడి రైట్ ఆన్సర్. ఇప్పుడు థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కి 3, 2, 1 గో. తమిళనాడులో వచ్చే రెయిన్బో, ఆంధ్రాలో కాదు, తమిళనాడులో వచ్చే రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? గ్రీన్, పింక్, రెడ్. పింకా. పింకా. వైలెట్, ఎల్లో. వైలెట్, ఎల్లో, ఇండిగో, ఇండిగో, బ్లూ, బ్లూ, గ్రీన్, గ్రీన్, ఆరెంజ్, రెడ్. రైట్ ఆన్సర్. వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే, వయ్యారి నేనే వయసొచ్చిన అడుబాబునే. ఆల్రైట్, విన్నర్స్ కి మేము కాలేజ్ నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ లో ఏం చేస్తున్నాం అంటే సెటప్ చేంజ్. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ అంట గుడ్ ఈవినింగ్ పట్టుకొని. మొన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం రా క్లాసు? ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్సా? ఆల్ఫాబెట్స్ ఏంట్రా? ఇంజనీరింగ్ లో చదువుకుంటూ అశోకుడు ఎన్ని చెట్లు నాటాడు దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఏవేవి నాటాడు? నిల్చో. మ్యాంగో. ఏ లాస్ట్ 5 చెట్లు ఏమేమి నాటిండు చెప్పు. మ్యాంగో, గోవా, పపాయ. గోవాకి ఎప్పుడు వెళ్ళిండు? గోవా, జామకాయలా? ఓ గ్వావా. పపాయ, జాక్ ఫ్రూట్, యాపిల్. నువ్వు ఎప్పుడు చూసినావు? ఏం మాట్లాడుతున్నావురా? ఆయనవన్నీ నాటడం ఎప్పుడు చూసినావు? హిస్టరీ బుక్ లో నేను చెప్పినప్పుడు చదివినావు కదా. వెరీ గుడ్, క్లెవర్ స్టూడెంట్. ఓకే, నిల్చో.
ఏబిసిడీలు ఎన్ని? మైక్ తీసుకో. 26. 4 ఏబిసిడి. కుసా ఏం చదువుతారో ఏమో. ఇప్పుడు నేను 6 క్వశ్చన్లు అడుగుతా. ఆ 6 క్వశ్చన్లకు ఆన్సర్ ఈ బోర్డు మీద మీరు రాయాలి. గాట్ ఇట్? 1 నువ్వు రాస్తావు, 2 నువ్వు రాస్తావు, 3 నువ్వు రాస్తావు, 4, 5, 6 అలా ప్రతి ఒక్కరు 2 ఆన్సర్లు రాయాలి. ఒక్కసారి రాసిన తర్వాత దాన్ని తుడపకూడదు, ఆలోచించి రాయండి. తుడిపిరంటే ఆ పాయింట్ నేను మీకు ఇవ్వను. మీ ఇద్దరు ఇట్లా నేను అడిగిన ప్రశ్నకి ఎవరైతే కరెక్ట్ సమాధానాలు ఎక్కువ రాస్తారో వాళ్ళే విన్నర్. నంబర్ 1 రాయండి. క్వశ్చన్ ఏంటంటే, నాటు 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 అనే పాట తెలుసా మీకు? ఆ సాంగ్ కి ఆస్కర్ వచ్చినప్పుడు కీరవాణి గారి పక్కన లిరిసిస్ట్ ఉన్నారు అవార్డు తీసుకోవడం. ఆయన పేరు ఎన్నా. వెరీ గుడ్. నెక్స్ట్, పుట్టగానే చచ్చిపోయేది ఏంటి? అంజనాదేవి కుమారుడు ఎవరు? ప్రపంచంలో అతి పెద్ద ఎడారి డెజర్ట్ ఏది? LBW దాని ఫుల్ ఫామ్ రాయండి. క్రికెట్ రా, వాళ్ళు రాస్తారా LBW అవుట్ అని అంటారు. లాస్ట్ అండ్ ఫైనల్, ఏ కోడి గుడ్డు పెట్టదు? ఓకే, ఇప్పుడు ఆన్సర్స్ చూపెట్టండి. ఫస్ట్, ఆస్కర్ అవార్డ్ కీరవాణి గారితో పాటు ఎవరుండే? చంద్రబోస్ అండ్ చంద్రబోస్ ఇద్దరిది రాంగ్ ఆన్సర్. ఇట్ ఇస్ చంద్రబోస్ గారు. గారు ఎవరు రాస్తారా? ఆస్కర్ అవార్డు వచ్చిందిరా లిరిసిస్ట్, వన్ ఆఫ్ ది టాప్ లిరిసిస్ట్ ఆఫ్ ఇండియన్ ఫిలిం. అదేదో మీ ఫ్రెండ్ పేరు రాస్తున్నట్టు, చంద్రబోస్. వెరీ గుడ్. సెకండ్, పుట్టగానే చచ్చిపోయేది ఏంది? ఏంద్రా ఇదే? ఎవరు రాస్తారా? స్టాండప్. చంద్రుడు. ఎట్లరా? రోజు పుట్టగానే చంద్రుడు వెళ్ళిపోతాడు కదా. ఎవడు పుడితే ఎవడు చచ్చిపోతాడు రా? మార్నింగ్ వెళ్ళిపోతాడు కదా. పుట్టగానే చచ్చిపోతాడు అన్న. పుట్టగానే సూర్యుడు పుడతాడు, చంద్రుడు చచ్చిపోతాడు. కుసా. ఏంట్రా ఇది? ఎగ్. ఎగ్గా? ఎట్లరా? పుట్టగానే ఆమ్లెట్ వేసుకొని తినేసి. అది పుట్టగానే నువ్వు ఏంది పెనం పట్టుకొని అది ఏడ పెడతది? డైరెక్ట్ అది పెట్టగానే పెనం మీద కొట్టేస్తావా? పుట్టగానే చచ్చిపోతుంది ఎగ్ అంట. కూసో. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ బుడగా. బుడగ బుడగ. ఇప్పుడు ఇంట్లో సబ్బుని లేచి నేను ఉప్పు అంటే పెద్దగా అయితే పుట్టుక్కుమంటది అది. అది బుడగ. థర్డ్, అంజనాదేవి కుమారుడు పేరు ఏంటి? ఏం రాసినవురా ఫస్ట్? సార్ స్పెల్లింగ్ మిస్టేక్. ఏం రాసినావు నువ్వు ఫస్ట్? హ్యూమన్ అంట. హ్యూమెనా? హ్యూమెనా? ఏం చెప్పాలనుకున్నావు? రైట్ ఆన్సర్ ఏంటి? హనుమాన్. హనుమాన్. ఆంజనేయ స్వామి. సార్ హ్యూమన్ హ్యాండ్ మ్యాన్. వీరు చూడు చక్కగా తెలుగులో హనుమాన్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. ఫోర్త్, ఎడారి. అతి పెద్ద ఎడారి ఏది? ఎవరు రాస్తారు? నిల్చోండి. ఎస్, మైక్ తీసుకో. సహారా. ఏందది? సహారా. ఏడున్నది అది? అతి పెద్ద ఎడారి అది. షోరా? మన ఇండియాలో ఉందా? రాంగ్ ఆన్సర్. సహారా డెజర్ట్ ఇస్. ఎవరు రాశారు? నువ్వే రాసినావు. రైట్ ఆన్సర్ ఇస్ సహారా ఎడారి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్, LBW ఫుల్ ఫామ్ ఏంది? ఏం రాశారు? ఎవరు రాశారు? ఇది స్టాండప్. ఏంద్రా ఇది? లాంగ్ బౌండరీ వైడ్. లాంగ్ బౌండరీ వైడా? ఈ క్రికెట్ లో తెలిసిన పదాలన్నీ LBW లో పెట్టావా? అమ్మో, ఎవరు రాశారు ఇది? ఏం రాసినారా? మైక్ తీసుకో. లెగ్ బౌండరీ వికెట్. లెగ్ బౌండరీ వికెటా? LBW ఎప్పుడు అవుట్ ఇస్తారు తెలుసా? కాళ్ళకి తాకినప్పుడు ఇస్తారు. బాల్ వచ్చి కాళ్ళకి తాకితే ఇస్తారనమాట. లెగ్ బిఫోర్ వికెట్. LBW ఏంటది? లెగ్ బిఫోర్ వికెట్. వెరీ గుడ్. లెగ్ బిఫోర్ వికెట్. LBW నేర్చుకున్నావా? ఇప్పుడు కూర్చోండి. లాస్ట్ అండ్ ఫైనల్, ఏ కోడి గుడ్డు పెట్టదు? పకోడీ. ముంజు పాపో పకోడా?
ఏంద్రా ఇది? ఏదో నీ పకోడీ స్టోర్ పేర్లా ఉన్నది. పుంజు పాపోట్ పాపోక్ పకోడీ. ఏం రాయాలనుకున్నావురా? పకోడీ సార్. పకోడీ రాద్దాం అనుకున్నావు. ఏంద్రా నువ్వు రాసింది? కాకా పుంజ. పుంజు గుడ్డు పెట్టదా? చెప్పిందా నీకు ఎప్పుడన్నా? The right answer is Punju and Cock. Right answer. సో ఎవరు రైట్? ఎక్కువ చంద్రబోస్ గారు రైట్, హనుమాన్ రైట్, సహారా రైట్. సో 1 2 3 and 4 రైట్. మీ 1 2 3 రైట్ అండ్ మీ 4 రైట్ కాబట్టి రౌండ్ విన్నర్. వేము కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డా బిడ్డ ఇది నా అడ్డ. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. 1 by 1 ఆడతారు. ఫస్ట్ ఒకరు వస్తారు, ఇక్కడ చేయి పెడతారు, ఇక్కడ ఇంకో చేయి పెడతారు. తల దీనికి ఆనుకొని ఉంటది. 5 రౌండ్స్ ఫాస్ట్ గా తిరిగి అక్కడికి వెళ్ళి ఆ బాల్ ని ఆ వైట్ స్టిక్కర్ మీద పెట్టి తన్నాలి. ఆ గోల్ లో ఉండాలి. ఆ గోల్ నుంచి బయటకు వచ్చిందంటే బాల్ ని కౌంట్ చేయం. గోల్ లో ఉన్న బాల్స్ కౌంట్ చేస్తాం. మీ ముగ్గురు తర్వాత మీ ముగ్గురు. ఎవరైతే ఎక్కువ గోల్స్ కొడతారో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఆలుగడ్డ ఉల్లిగడ్డ నీతోనే మంచి చెడ్డ నువ్వు ఎక్కడుంటే అక్కడే నా అడ్డ. నా బిర్యానీలో నల్లి బొక్క నువ్వే బేబీ. నీ చున్నీ టైర్లో పడకుండా చూసుకో బేబీ. ముందా నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. Out of senses. Problems chasing, we are very careless. You just be with me, our love is success. Chammak chalo, mastan kalo. Mental pillow, mental pillow. Chammak chalo, mastan kalo. Nee buggalune gillite dadu dadu dillo. Dambare gimbare lala, dambare rare rari ro. వెరీ గుడ్. సో మీకు ఇచ్చిన టైం లిమిట్ లో 2 కొట్టారు. మీ టార్గెట్ ఇస్ 3. కొట్టేస్తారా? ఈజీ కదా. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో.
అది కౌంట్ చేయం. నువ్వు 5 రౌండ్స్ తిరగట్లేదు. పెట్టనోడు రాత్రి రైతే బయట పోడు వీడో జమ్ము అట్లనా ఇది పప్పుల్లో ఉంటది ఫ్రైడే నైట్ బ్యూటీ పార్లర్ కే నెలకు 2 లక్షలు పెట్టు రీల్స్ చూడు మీరు కూడా 2 వేసారు, కానీ అందులో ఒకటి రౌండ్ 5 టైమ్స్ తిరగలేదు. స్ట్రిక్ట్ గా రూల్ చెప్పిన తర్వాత కూడా తిరగలేదు, తల కూడా పెట్టలేదు. కాబట్టి -1 చేస్తున్నాం. మీ స్కోర్ 1 అండ్ మీ స్కోర్ 2, కాబట్టి రౌండ్ విన్నర్. వేము కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. Alright, so Takkidilelo, this prestigious shield to our respected faculty of Vemu College for celebrations of ETV 30 years, and it goes to Dr. R. Yamunagaru, Professor AIML, HOD. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep smiling and keep saying.